హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ పచ్చి టమాటాల నిల్వ పచ్చడి. మనం నార్మల్గా రోటి పచ్చడి టమాటా అది అన్నీ చూసాం, కానీ ఇప్పుడు పచ్చి టమాటాల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. మీకు పక్కా కొలతలతో చెప్తాను. ఏ విధంగా చేయాలో కరెక్ట్గా చేస్తే మీకు టేస్ట్ కానీ ఎక్కువ కాలం నిల్వ ఉండడం కానీ జరుగుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. మనం ముందుగా పచ్చి టమాటాలను తీసుకోవాలి. ఇలా ఉన్న టమాటాలను తీసుకోండి, మనకు కరకరలాడుతూ ఉంటుందన్నమాట పచ్చడి. ఇవి మొత్తం శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా తుడిచిపెట్టుకోవాలి. మనకు తడి ఉండకూడదండి, పచ్చడి త్వరగా పాడవుతుంది. వీటిని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 750 గ్రామ్స్ ఆయిల్ కానీ 1 లీటర్ కానీ తీసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది పచ్చడి. తీసుకొని అది హీట్ అయ్యి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో ఒక 3 స్పూన్స్ జీలకర్ర ఆవాలు, ఒక 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇది తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో టమాటా ముక్కలను వేసుకొని దాంట్లో ఒక గ్లాసు పచ్చి ఆవపొడి వేసుకోవాలి. అదే గ్లాస్తో కారం వేసుకోవాలి సమానంగా. దాంట్లో ఒక ముప్పావు ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర పొడి అండి, ఒక కప్పు తీసుకొని ఆ కప్పులో జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో వేయించిన ఆవాల పొడి, మీరు గమనించారు, ఫస్ట్ పచ్చి ఆవాల పొడి తీసుకున్నాం, తర్వాత ఇప్పుడు వేయించిన ఆవాల పొడి తీసుకున్నాము. రెండు ఖచ్చితంగా తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సారీ అండి, ఇందులో నేను ఒక 1/2 స్పూన్ మెంతుల పొడి కూడా యాడ్ చేశాను, కానీ అది రికార్డ్ చేయలేను. ఒక 1/2 స్పూన్ మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగానే ఉండాలండి, ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. అవి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్ ఉంది కదా, ఇది మొత్తం చల్లారింది. ఇప్పుడు దీన్ని కూడా వేసి కంప్లీట్గా కలిపేసుకోవాలి. ఇది బాగా కలపాలండి. ఈ ఆయిల్ మనకు ఎక్కువ వేడి ఉండకూడదు, చల్లారాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కలిపేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు నేను చూపిస్తాను, మీరు చూడగలుగుతారు. ఓకే, ఇది ఇలా కలిపేసుకోవాలండి. ఆయిల్ అనేది ప్రతి ముక్కకి పట్టాలి. కలర్ మాత్రం చూడండి, చూడడానికి ఎంత బాగుంది అసలు. ఇది మొత్తం కంప్లీట్గా కలుపుకొని ఒక జార్లో వేసి పెట్టుకోవాలండి. ఇది ఇలా కలుపుకున్నప్పుడే మనం వేడివేడి అన్నంలో తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కొన్ని రోజుల వరకు ముక్క కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే తర్వాత అయినా బాగుంటుంది, కాకపోతే ముక్క అనేది కొద్దిగా మెత్తబడుతుంది, స్టార్టింగ్లో కరకరలాడుతూ ఉంటుంది. చూడండి, అసలు చూస్తేనే నోరు ఊరుతుంది పచ్చడి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే అండి, ఇంతే. ఇక పచ్చి టమాటా నిల్వ పచ్చడి ఇలా చేసుకొని పక్కా కొలతలతో అండి మీరు ఇలాగే ట్రై చేయండి. మీరు కప్పు కానీ గ్లాస్ కానీ ఏది తీసుకున్నా ఈ కొలతలతో తీసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంటుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్, బాయ్.